రోజు రోజుకి గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి. తాకట్లో ఉన్న బంగారానికి వడ్డీలు పెరుగుతున్నాయని టెన్షన్ పడుతున్నారా? కొమ్మూరి గోల్డ్ వచ్చాక ఆ టెన్షనే పోయింది. కొమ్మూరి గోల్డ్ రాయి లాంటి నా మనసు కూడా కరిగించారండి నిజంగా. అసలు చెన్నై లవ్ స్టోరీ మీద నాకు అసలు ఎక్స్పెక్టేషన్స్ లేవు. అటర్ప్లబ్ అయితే తొక్కలో ఏం తీస్తారనుకుని వచ్చా. కానీ నాలాంటి బండరాయి ఉన్న మనిషిని కూడా మనిషిని చేసి కళ్ళంట బొట్ట ఏడిపించి హిట్ చేసేసారు సినిమా. హిట్టు మంచి బ్లాక్ బస్టర్ పడిపోయింది. రాజాసాబ్ సినిమాతో పోగొట్టుకున్న డబ్బులన్నీ కూడా ఎస్కేఎన్ గారికి, మారుతి గారికి ఈ సినిమా ద్వారా పెట్లు డబ్బులు వచ్చేస్తాయి. మంచి బ్లాక్ బస్టర్ పడిపోయింది. అబ్బా అసలు మన ఇంటి పక్కన ఉండే అమ్మాయి లాగా మంచి న్యాచురల్గా చేసింది. సాయి పల్లవ్ తర్వాత తెలుగులో మంచి హీరోయిన్ అవుతుంది అమ్మాయి. నేషనల్ అవార్డు కూడా ఈ అమ్మాయికి ఇవ్వచ్చు, అంతలా చేసింది పర్ఫార్మెన్స్. కే ర్యాంప్ తర్వాత కిరణాపురంకి మంచి బ్లాక్ బస్టర్ పడింది, హ్యాట్రిక్. సో మన తెలుగు హీరో కష్టపడి పైకి వచ్చాడు, మంచి హిట్ కొట్టాడు. సో నిజంగా ఈ సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ లేకుండా వచ్చాను. నన్ను అయితే అసలు కళ్ళంటే నీళ్ళు ఇంటర్వెల్కి ఏడిపించేశారు. సో క్లైమాక్స్తో మొత్తం అసలు కమర్షియల్ సినిమా ఎలా ఉండాలో అలా చూపించారు. నేను సినిమా చూడకముందు ఈ తొక్కలో బిరుదులన్నీ ఒరిజినల్ స్టార్ అది ఇది అని చెప్పి ఏదేదో పెడతారు, ఎలా బిల్డప్లు ఇచ్చుకోవడానికి లేపుతారులే ఏదో జాకీ పెట్టి అనుకున్నా. కానీ సినిమా చూసిన తర్వాత ఒరిజినల్ స్టార్ ఖచ్చితంగా యాప్ట్ అయ్యే వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే కిరణాపురంకి ఇవ్వాల్సింది. చూసిన తర్వాత నేను చెప్తున్నా, చూడకముందు నేను అనుకున్నా ఎవరికాళ్ళు పెట్టేసుకున్నారు కదా. మొన్న ఎవడో వచ్చాడు గోల్డెన్ స్టార్ అన్నాడు, గోల్డెన్ మెగాస్టార్ అంటే అది ఎవడిచ్చాడో కూడా తెలియదు. సో నాకు టైర్ 1 హీరోకి వెళ్ళిపోయేంత కెపాసిటీ ఈ సినిమాకు ఉంది. సో కిరణ్ అబ్బవరం అన్న నెక్స్ట్ సినిమా టైర్ 1 హీరో అయిపోతాడు, అవి తీరతాడు. సో మంచి బ్లాక్ బస్టర్ పడింది ఇండస్ట్రీకి. చెన్నై లవ్ స్టోరీ తిట్టు కొట్టేశాం, ఈజీగా వచ్చేస్తుంది. సో నాకు సాధారణంగా ఏ సినిమా నచ్చదు, అలాంటి నాకు కూడా నచ్చింది సినిమా అంటే డబుల్. పర్ఫార్మెన్స్ సూపర్ ఉంది, ఇందులో సూపర్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది ఆమె. సో మార్చాల్సిన అవసరం ఏం లేదు. స్క్రిప్ట్ విషయంలో ఏదైనా డిఫరెంట్ గా ఇప్పటి వరకు కిరణ్ అబ్బవరం ఎంచుకునే స్క్రిప్ట్ ఇదేనా డిఫరెంట్? అంటే నేను కిరణ్ అబ్బవరం గారి సినిమాలు చూడలేదు, ప్లస్ నేను ఎక్కువ సినిమాలు చూడను. కానీ ఈ సినిమాలో నేను ఒక చిన్న రోల్, అంటే ఆయన డాక్టర్ రోల్ ఉంది కదా, ఆయన చనిపోయింది డిక్లరేషన్ ఇస్తారు కదా, ఆ డాక్టర్ నేనే. సో నేను ఆ సినిమా షూట్ జరుగుతున్న సందర్భంగా నేను చూసినప్పుడు ఆ ఎమోషనల్కి ఫీల్ అయ్యాను. నేనే కన్నీళ్ళు పెట్టుకున్నాను ఆ సీన్ జరుగుతుండగా, షూట్ జరుగుతున్నప్పుడు. అయితే ఈ సినిమా తప్పనిసరి నేను చూడాలి, నేను యాక్టింగ్ చేస్తానే కానీ సినిమాలు చూడను. కానీ ఎట్టి పరిస్థితుల్లో చూడాలి ఈ సినిమా అని చెప్పేసి ఈరోజు వచ్చాను. సో ఈరోజు చూశాను, నా ఫేస్ నేను స్క్రీన్ మీద చూసుకున్నాను. కానీ సినిమా మాత్రం అసలు నిజంగా కన్నీళ్ళు పెట్టుకుంటారండి ప్రతి వ్యక్తి. నిజంగా ఒక తల్లిదండ్రులు లేని అనాథ ఎలా ఉంటాడు ఈ లోకంలో, అలాగనే ఒక లవ్ ఫెయిల్ అయిన వ్యక్తుల పరిస్థితి ఏంటి అనేది ఒక గద్గద స్వరంతో నేను చెప్తున్నాను ఇప్పుడు. ఆ స్వరం ప్రతి వ్యక్తి, చూసే ప్రతి వ్యక్తిని కదిలిస్తుంది. ప్రతి హృదయంలో ఒక లవ్ అనేది ఉంటుంది, ఒక ఫెయిల్యూర్ అనేది ఉంటుంది. ఆ తర్వాత ఏంటి ఎలా ఉండాలి అనేది కూడా ఉంటుంది. అతను చనిపోతాడు, సెకండ్ లైఫ్ ఇతను ఇవ్వాలని చూస్తాడు అమ్మాయిని, కానీ చనిపోతాడు. చనిపోయిన తర్వాత మళ్ళీ ఈమె మీద లవ్ అనేది పోదు, కానీ మళ్ళీ వెంటాడుతూ ఉంటాడు అనమాట. లేదు, సెకండ్ హాఫ్లోనే ఇంకా అసలైన సినిమా ఉన్నది. ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది, సెకండ్ హాఫ్ ఇంకా ట్విస్టులు ఉంటాయి ఇందులో. సెకండ్ హాఫ్ ఇలాంటి సినిమాలు వచ్చాయి కదా, తమన్నా రాంపోతునే ఎందుకంటే ప్రేమ సినిమా అలానే ఉందంటూ, ఎందుకంటే ప్రేమ అంటే నేను టోటల్ డిఫరెంట్ అండి. ఇది ఆ స్టోరీలు వేరు, ఈ స్టోరీలు వేరు. ఆ స్టోరీ అది కొద్దిసేపు మాత్రమే ఉంటుంది, అది ఇందులో మాత్రం ఈ ఫుల్ సెకండ్ హాఫ్ టోటల్ డిఫరెంట్గా ఉంటుంది. ఇది ఇంటర్వెల్కి ముందు సీన్ బాగా ఏడవలసిందే. ప్రతి మనిషి ఏడ్చి బయటకు వస్తాడు, డెఫినెట్లీ ఏడుస్తాడు. నేనే కూర్చున్నాను కదా, దాదాపు 10 సార్లు నేను ఏడ్చుంటాను కన్నీళ్ళు. నేను నిజంగా ఖర్చిప్ తీసుకొని తుడుచుకోవాల్సి వచ్చింది, చాలాసేపు ఏడ్చాను, అసలు తట్టుకోలేకపోయాను. కొన్ని మెసేజ్ ఉందండి, అంటే లవ్ అనేది ఫస్ట్ లవ్ చాలా గ్రేట్ అది ఇది అని అంటారు, కానీ ఫస్ట్ లవ్ కాదు, దీనికి ఒక ఆప్షన్ కూడా ఉంటుంది.
అంటే చాలామంది యూత్ ఫస్ట్ లవ్ ఫెయిల్ అయితే వెంటనే చనిపోవడము ఇలాంటివి చేస్తారు. సో అలాంటివి కావు. ఒక 20 ఏళ్ల క్రితం మనం చూసాం కదా, ట్యాంక్ బండ్లో ఆత్మహత్య చేసుకున్న జంట అని, బిర్లా మందిర్ నుంచి దూకి చనిపోయిన జంట అని, ఇలాంటి కొన్ని వార్తలు మనం చూసాము. కానీ అలాంటి ఏం వద్దు, సెకండ్ ఆప్షన్ ఉంటుందని ఈ సినిమా చూపిస్తుంది. దాంతోపాటు అనాథ జీవితము అంటే ప్రేమ, ఆప్యాయత, ఆ ఎఫెక్షన్ ఎలా ఉంటుంది భార్యాభర్తలు కాదు, ప్రియుడు ప్రియురాల మధ్య అనేది చూపిస్తుంది. అంటే అతను చనిపోయినా కూడా ప్రియురాలి మీద అతనికి ఒక మక్కువ, ప్రేమ అది ఎప్పటికి విడిచిపెట్టందిగా ఉంటుందని చెప్పేసి ఈ మెసేజ్ ఇస్తాడు ఇందులో. తొలి ప్రేమ తోపు కాదు నిజంగా. ఎందుకంటే చాలామంది లవ్ ఫెయిల్యూర్ అయిన వాళ్ళు ఉన్నారు, నాలాంటి వాళ్ళు కానీ మీలాంటి వాళ్ళు కానీ, మీడియా ఇప్పుడు మిత్రులు కూడా చాలామంది ఉంటారు. తొలి ప్రేమ ఫెయిల్ అయిపోయిన తర్వాత అయినంత మాత్రాన చనిపోవాలని అనుకోకూడదు. సెకండ్ ఆప్షన్ అనేది ఉంటుంది కంపల్సరీ. ఏదో అంటారు కదా, బీర్ దాగ్గానే మర్చిపోయాము, సునీత వెళ్ళిపోయింది, సరిత వచ్చేసింది అని చెప్పేసి అంటారు. సో ఇలాంటివి అవసరం లేదు. బట్ అక్కడ రియల్ లవ్ అనేది చూపించారు. సెకండ్ లైఫ్ కూడా ఉంటుంది, వేరే పాట్ చేసుకోకూడదు లైఫ్ని అనేది కూడా ఒక డిఫరెంట్ మెసేజ్. ఇది రేటింగ్ అయితే 5/5. ఎందుకంటే ఇందులో ఎటువంటి మైనస్లు లేవండి. నిజంగా ఈ సినిమాని సినిమాగా చూడండి, ఎంకరేజ్ చేయండి. ఎందుకంటే రవి నంబూరు గారు కానీ, లేదంటే కిరణ్ అబ్బవరం గారు, వీళ్ళు ఎవ్వరు కూడా బాగా కోటీశ్వర్లు, బాగా డబ్బున్న వ్యక్తులు, డైరెక్టర్ల నుంచో లేదా ఒక గొప్ప ప్రొడ్యూసర్స్ నుంచి వచ్చిన వాళ్ళు ఏం కాదు వీళ్ళు. కానీ వీళ్ళు కష్టపడి లో మెయింటైన్ చేసుకుంటూ కింది స్థాయి నుంచి వచ్చిన వ్యక్తులు. సో ఇలాంటి వాళ్ళ మూవీస్కి మనం ఎంకరేజ్ చేయాలి. అంతేకాదు మామూలుగా ఉంది సినిమా అయినా కూడా దాన్ని ఎంకరేజ్ చేయమని చెప్పట్లే, కానీ ఒకసారి సినిమా చూస్తే సెకండ్ టైం కూడా వెళ్ళాలనిపించే సినిమా ఇది. కాబట్టి ప్రతి ఒక్కరూ దీనికి హ్యాట్సాప్ చేయాలి, ఈ మూవీకి సపోర్ట్ చేయాలి. చెన్నై లవ్ స్టోరీ చూసి నేనైతే వస్తున్నాను ఇప్పుడే. ఒక మంచి లవ్ స్టోరీని మనం చూసి సాటిస్ఫై అయ్యి ఇంటికి వెళ్తామనే ఫీలింగ్లో నేనైతే వస్తున్నాను బయటకి. ఫస్ట్ మార్క్స్ నేను ఎక్కడిస్తాను అంటే శ్రీగౌరీ ప్రియ గారికి. అసలు టోటల్ డామినెన్స్. ఆవిడ వన్ ఉమెన్ షో, యూజువల్లీ వన్ మ్యాన్ షో అంటాం కదా, బట్ వన్ ఉమెన్ షో. ఈ సినిమాలో మాత్రం ఆవిడ ఏడిస్తే ఏడుస్తాము, నవ్వితే నవ్వుతాం, ఆవిడ కోపం వస్తే మనకు కోపం వస్తుంది. ఆవిడ క్యారెక్టర్లో టోటల్లీ ఇన్వాల్వ్ అయిపోతాం. మరో సమంత కాదన్నా, ఇంకో శ్రీగౌరీ ప్రియ, కొత్త శ్రీగౌరీ ప్రియ అని చెప్తాను నేను. మేబీ మన తెలుగు సాయి పల్లవి గారు అని చెప్పుకోవచ్చు ఆవిడ యాక్టింగ్ చూస్తే మాత్రం. ఈ సినిమాతో ఖచ్చితంగా ఒక నంది అవార్డు మాత్రం ఆవిడ అకౌంట్లో పడాల్సిందే. నేషనల్ అవార్డు వచ్చినా తప్పు లేదనే చెప్తాను నేనైతే మాత్రం, బట్ నంది అవార్డు మాత్రం పడాల్సిందే అన్న. అభవరం అన్నకు కూడా వస్తుంది అన్న, మంచి అవార్డే వస్తుంది. ఎందుకంటే సినిమా బాగుంది, ఆయన యాక్టింగ్ కూడా బాగుంది. మనం కా సినిమా నుంచి కూడా చూస్తున్నాము, ఒక కొత్త కిరణ్ అన్న కనిపిస్తున్నాడు మనకి. అదే కిరణ్ అన్న, అదే డెడికేషన్, అదే యాక్టింగ్ ఈ సినిమాలో కూడా కనిపించింది. న్యాచురల్ స్టార్, ఒరిజినల్ స్టార్, మీరు ఏ స్టార్ పెట్టుకుంటే ఆ స్టార్ అయిపోతాడన్న. ఫ్యాన్స్ కి నచ్చిన స్టార్ మాత్రం ఖచ్చితంగా అవుతాడు, అయిపోయాడు కూడా. నేనైతే మాత్రం సినిమాకు ఒక 2.5 రేటింగ్ ఇస్తాను. అండ్ మన మెలడీ బ్రహ్మ, ఎందుకు మెలడీ బ్రహ్మ అని కూడా ప్రూవ్ చేసుకున్నారు ఈ సినిమాలో. ఆయన లేకపోతే సినిమా లేదు బేసిక్గా. ఇంకెవరైనా కొడతారా అంటే నేనైతే ఊహించుకోలేను. సో ఫుల్ మార్క్స్ మళ్ళీ అక్కడ. నాకు ఎక్కడైనా డిసప్పాయింటింగ్ అనిపించింది అంటే మాత్రం క్లైమాక్స్ అండ్ డైలాగ్ రైటింగ్. క్లైమాక్స్ కొంచెం కొత్తగా ఉంటుందేమో అనుకున్నా. సినిమా స్టార్టింగ్ నుంచి మనకు కొత్తగా చూపిస్తారు, ఒక మంచి లవ్ స్టోరీని తీసుకెళ్తున్నప్పుడు క్లైమాక్స్ ఏమైనా కొత్తగా ఉంటుంది అనుకున్నా, బట్ రొటీన్ అయిపోయింది. నేనైతే కూర్చోగలిగానన్నా, జనాలను కూడా కూర్చోబెట్టగలిగాడని అనుకుంటున్నాను. కానీ ఒక 20 నిమిషాలు తగ్గిస్తే మాత్రం ఇంకా హ్యాపీగా కూర్చోగలుగుతారు జనాలు, అంతే. నమస్తే అన్న. చెన్నై లవ్ స్టోరీ ఎలా ఉంది? కిరణ్ అబ్బవరం యాక్టింగ్ ఎలా ఉంది? చెన్నై లవ్ స్టోరీ ఇది అంటే మేము అందరూ ఏమో కూడా చెన్నై లవ్ స్టోరీ అంటే చెన్నైలో చూడాలి అనుకుంటున్నారు. ఎక్కడ చూసినా కూడా బాగుంటుంది, తెలంగాణలో చూసినా బాగుంటుంది, హైదరాబాద్లో చూసినా బాగుంటుంది, ఎక్కడ ఉన్నా బాగుంటుంది. నిజంగా నాకు బాగా నచ్చింది అంటే ఆదివారం సోమవారం వెండి తరగతి దొరికిన ఒక కొత్త బంగారం ఎవరంటే కిరణ్ అబ్బవరం. అంత బాగుందన్న. నేను రీసెంట్గా చూసాను, సమంతకి ఒక అభిమాని గుడి కట్టించాడు. నిజంగా ఈ సినిమా చూసిన తర్వాత నాకు కూడా గౌరీ ప్రియకు గుడి కట్టించాలని ఫీలింగ్ అనమాట. అంత బాగుందన్న తన పర్ఫార్మెన్స్, చాలా పీక్స్. అంటే వన్ మ్యాన్ షో అని చెప్పొచ్చు. ఈ సినిమా మొత్తం కొన్నిసార్లు కిరణ్ అబ్బవరం కనిపించకపోయినా కూడా సినిమాని తన భుజాల వేసుకుని రన్ చేసిన వ్యక్తి ఎవరంటే గౌరీ ప్రియ గారు. ఫస్ట్ ఫిల్మ్ ఎవరు చెప్పారు? నీ ఏ ఛానల్ చెప్పు. చాలా సినిమా పనిచేశాడు కదా, ఎలా అనిపిస్తుంది?
ఆయన పెద్ద పెద్ద సీతారామ లాంటి సినిమా తీసిన వ్యక్తి ఆయన. సో అట్లాంటి వ్యక్తిని పట్టుకొని నువ్వు ఫస్ట్ సినిమా అంటే ఎంతో కరెక్ట్ నాకు చెప్పు. సో ఆయన డైరెక్షన్ నా సామిరంగా ఊచకపోతుంటుంది లోపల. చాలా అంటే మా సీన్స్ ఉండవు, రొమాన్స్ ఉండదు, హగ్ ఉండదు, ఐటమ్ సాంగ్స్ ఉండవు, ఏముండవు. కానీ క్లీన్ లవ్ స్టోరీ మీద ప్రతి ఒక్కడు కూడా ఎంత పెద్ద గుండెగా అంటే గట్టి గుండె అయినా కూడా కరిగిపోతుంది అన్నమాట. పర్ఫార్మెన్స్ ఎలా ఉంది హీరోయిన్? గౌరీప్రియ చెప్తున్నా కదన్న, తన గుడి కట్టొచ్చు, అంత బాగుంది పర్ఫార్మెన్స్, చాలా చాలా బాగుంది. ఆమె కొన్ని సీన్స్ ఉంటాయి భయ్య, ఆమె ఏడుస్తుంటే అదే ఇంత ఇంత ప్రాణం పెట్టాలా, ఇంత కసిగా పనిచేయాలన్న ఫీలింగ్ అనిపించింది అనమాట. తను కానీ మన కిరణ్ అబ్బవరం కానీ ఈ సినిమాలో మన సిరి కూడా చాలా అద్భుతంగా, తన గ్లామరస్ చాలా అద్భుతంగా అనిపించింది. సో ఇంటర్వెల్స్ నాకు బాగా నచ్చిన సీన్ చెప్తాను. ఇంటర్వెల్లో ఒక సీన్ ఉంటుంది, అసలు ఎక్స్పెక్ట్ చేయము, చాలా చాలా బాగా అనిపించింది. సో సెకండ్ హాఫ్లో ఇంకో సీన్ ఉంటుంది, ఏంటంటే కుక్కతో ఒక ఫైట్ సీన్ ఉంటుంది అనమాట. అది ఎవరు ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలో అక్కడ సాహసం ఎవరు చేయలేరు. ఆ ఫైట్ సీన్ చాలా చాలా బాగా అనిపించింది. క్లైమాక్స్ సీన్ ఇంకా చాలా ఉంటాయి. మెయిన్గా అంటే ఇంటర్వెల్లో ఏడిపించే సీన్స్ అసలు నా చరిత్రలో ఇప్పుడు అటువంటి సినిమా చూడలేదు. ఒకప్పుడు వెంకటేష్ గారు ఆ రకంగా ఏడిపించేవారు, ఇప్పుడు కిరణ్ అబ్బవరం గారు ఆ రకంగా ఏడిపించడం చాలా బాగా అనిపించింది. సో ఓవరాల్గా చాలా బాగుంది. నాకు మెయిన్గా ఇంటర్వెల్ అయిపోయిన తర్వాత నేను మళ్ళీ కూర్చున్న తర్వాత కొద్దిగా 20 minutes కూడా ఎందుకో ల్యాగ్ అవుతుంది, ఎక్కడో కొద్దిగా ఇట్లా ఉన్న సినిమా కొద్దిగా డౌన్ఫాల్ అవుతున్న ఫీలింగ్ అనిపించింది. మనిషి మ్యారలెస్ ఇచ్చి పడేసాడు. తన గుర్తున్న సాంగ్ ఉంటుందన్న, అసలు ఆ టేకింగ్, ఆ విజువలైజేషన్, ఆ సినిమాటోగ్రఫీ చాలా చాలా బాగా అనిపించింది. సో మెయిన్ ఒక ఇంటర్వెల్ సీన్ ఉంటుందన్న, మొత్తం థియేటర్ మొత్తం సైలెంట్ అయిపోయింది. అంటే గుండె చప్పుడు డబ్డు డబ్డు డబ్డు, ఆ సీన్ మాత్రం ఏమన్నా మ్యూజిక్ కొట్టాడు అలా ఫీలింగ్ కల్పించింది. సో అంత ఫెంటాస్టిక్గా నాకు కిరణ్ అబ్బవరం బాగుంది, గౌరీప్రియ పర్ఫార్మెన్స్ బాగుంది, మణిశర్మ మ్యూజిక్ చాలా బాగుంది, డైరెక్షన్ బాగుంది, అంత బాగుంది. కానీ లాస్ట్ సెకండ్ హాఫ్లో 20 minutes మాత్రం కొద్దిగా ఎందుకో డౌన్ఫాల్ అనే ఫీలింగ్ వచ్చింది. ఓవరాల్గా అయితే సినిమా ర్యాంప్ చాలా చాలా బాగుంది. 100 కోట్లు ఈజీ కళ్ళు మూసుకొని వచ్చేసాను, 100% కళ్ళు మూసుకొని 100 కోట్లు వచ్చేసాయి. కానీ హిట్ అంటే సూపర్ డూపర్ హిట్ అవుద్ది. కానీ నాకెందుకో ఒక యాజ్ ఏ కిరణ్ అబ్బవరం అభిమానిగా ఆ సెకండ్ హాఫ్లో 20 minutes కొద్దిగా ఎందుకో అనిపించింది. మరి నాకేం వచ్చిందో అనిపించిందో తెలియదు, కానీ కొద్దిగా ట్రిమ్ చేసి ఉంటే బాగుంటుంది. చూడొచ్చు, తన ఫ్యామిలీతో రావచ్చు. మెయిన్గా లవర్స్కి అయితే మంచి మూవీ ఇది, మంచి పండుగ చేసుకోవచ్చు.